హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా సింపుల్గా, కమ్మగా, రుచిగా, అద్భుతంగా ఉండే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సాంబార్లో ఏ కూరగాయలు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా మునక్కాయ, వంకాయ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే దోసకాయ, సొరకాయ కూడా. నేను చెప్పడం కాదు, చాలా అద్భుతంగా ఉంటుందండి. సాంబార్లో వేయడం వల్ల సాంబార్కి ఒక కమ్మదనం వస్తుంది. సరే, మరి సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కందిపప్పుని ఒక కప్పు అంటే 250 గ్రామ్స్ వరకు కందిపప్పుని శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టుకోండి. 2 గంటల తర్వాత పప్పు కడిగి నీళ్ళతో పాటు వేసుకుందాం. ముందుగా వీడియో కోసం పప్పు మాత్రమే వేస్తున్నాను. నాకు పిల్లలకి క్యారేజ్ కట్టే టైం అయింది కాబట్టి సమయం లేక ఇలా కుక్కర్లో వండుతాను. మీకు అవకాశం ఉంటే దబర్లో అయినా వేసుకోండి. ముందుగా కుక్కర్లోకి ఇలా పప్పు తీసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ వరకు ఖచ్చితంగా ఇంగు వేసుకోండి. సాంబార్ అంటే ఇంగు ఖచ్చితంగా ఉండాలండి. ఇంగు ఉంటే గుమగుమలాడిపోతుంది సాంబారు. ఎటువంటి సాంబార్ పొడి వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలు, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇంగు వేసిన తర్వాత 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి, గల్లుప్పు. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం కడిగి చీలికలుగా చేసి వేసుకోండి. ఇందాక మనం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు ఒక 10 వరకు వేసుకుందాం. ఇబ్బంది ఏం లేదండి. ఉప్పు కారం తక్కువ అయితే సాంబారు మరిగించేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద ముక్కలు కానీ తరుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరుక్కొని పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. సాంబార్ మసాలా వేయకపోయినా బాగుంటుంది అన్నాను కదా, ఇలాంటివి వేస్తూ చేస్తూ ఉంటే అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఎర్రగా పండిన టమోటాల్ని ఒక కప్పు వరకు వేసుకున్నాను. ఇలా ఎందుకు పిసుకుతున్నావమ్మా, అంతా ఉడికిపోతాయి కదా అనుకోవచ్చు. ఏమోనండి, మా అమ్మమ్మ ఇలా పిసుకుతూ ఇలాగా చేసి అప్పుడు నీళ్ళు పోసి ఉడకబెడతారనమాట. అదొక టేస్ట్ అనమాట. అందుకే నేను కూడా వీడియోలో అలా చేశాను, మీకు చెప్తున్నాను. బట్ ఒక్కసారి ఇలాగా నీళ్ళేం వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి తర్వాత కందిపప్పు కూడా వేసి చేత్తో బాగా గట్టిగా మ్యాష్ చేస్తూ వీలైనంత వరకు పిసికేసేయండి, చాలా బాగుంటుంది ఇలాగా. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు ఖచ్చితంగా నీళ్ళు వేసుకున్నాను. ఇలా క్రష్ చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి పప్పుకి తగిలి ఆ పప్పు ఆ రిలీజ్ అయిన ఫ్లేవర్స్లో ఉడికి ఆహా కమ్మగా వస్తుందండి. ఇప్పుడు వీటిని నేనైతే 6 విజిల్స్ పెట్టుకున్నానండి. ఖచ్చితంగా 6 విజిల్స్కి ఉడకాలి. ఉడికిన తర్వాత నీళ్ళు వంచేసి పక్కన రుబ్బి పెట్టుకోండి. ఇప్పుడు తిరగమాత కోసం కూరగాయలు చెప్తున్నాను. 1 కప్ అంతా సొరకాయ, 1 కప్ అంతా దోసకాయ, మీకు నచ్చిన షేప్లో నేనైతే అడ్డంగా ముక్కలుగా కోసుకున్నాను. 2 క్యారెట్లు మీడియం సైజువి సన్నని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు ఎందుకు అలా ఉంచేసానంటే అప్పటికప్పుడు తిరగమాతలో వేసేటప్పుడు ముక్కలు కోసుకుందామని అట్లాగే ఉంచేసాను. ఇప్పుడే కోస్తే కరుడు ఎక్కుతాయండి. మునక్కాయలు 2 పెద్ద సైజు మునక్కాయలు, ఒక 3 ఉంటాయండి మునక్కాయలు ఒక్కొక్కటి. అవి 1 వేలంత సైజులో మునక్కాయలు కోసి పెట్టుకున్నాను. ఖచ్చితంగా మీరు ఏ కూరగాయ వేసుకున్నా బెండకాయ, దొండకాయ, బంగాళదుంప వేసుకోపోయినా సాంబార్లో మాత్రం దోసకాయ, సొరకాయ, మునక్కాయ, క్యారెట్, వంకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. కన్ఫ్యూజ్ అయితే ఇంకోసారి చెప్తాను. 1 కప్పు దోసకాయ, 1 కప్పు సొరకాయ, 3 చిన్న వంకాయలు, 2 మునక్కాయలు, 2 మీడియం సైజ్ అంతా క్యారెట్ని అడ్డ ముక్కలుగా తరిగి వేసుకోండి. తిరగమాతలో కొంచెం ఒక 50% వేయించుకొని తర్వాత పప్పుతో కలిపి చింతపండు రసంతో కలిపి ఉడికిస్తే ఉంటుంది నా సామిరంగా బంతి భోజనాల్లో బువ్వేనండి. ఇప్పుడు సాంబారు పప్పు బాగా ఉడికిపోయిందండి. నీళ్ళు వంచేసుకొని శుభ్రంగా మెదుపుకుందాం. ఇప్పుడు తిరగమాత కోసం పొయ్యి మీద బాండలు పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 6-7 మెంతి గింజలు ఒకదాని తర్వాత ఒకటేసి చిటిపటలాడిన వెంటనే మీడియం సైజు ఉల్లిపాయ సన్నం తరుగు వేసుకొని కరివేపాకు, కొత్తిమీర ఈ కూరగాయల్లో కలిసిపోయిందండి. 1 పిడికడంతా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గల్లుప్పు వేసుకొని
బాగా ఈ విధంగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వదిలేయండి చాలు. అంతేనండి, వేగిపోతుంది. ఎక్కువ వేగినా రుచి ఉండదు, ఎందుకంటే పప్పుతో పాటు మనకి ఉడికితేనే ఆ ముక్కలు మనం తినేటప్పుడు కూరగాయ ముక్కలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి. ఇదిగోండి, నేను ఎటువంటి సాంబార్ పొడి యూజ్ చేయలేదు, వేయలేదు. దీంట్లో తెల్లగడ్డ వేసాం కదా, ఇంగు వేసాం కదా, కారం వేసాం, సరిపోతుంది. నా కారంలో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఉంటాయండి. ఒకవేళ మీ కాడ అలా లేకపోతే గొడ్డు కారం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోండి, బాగుంటుంది. అంటే సాంబార్ మసాలా టైప్లో అనమాట. కూరగాయలు కూడా బాగా సగం వేగినాయి, పప్పు కూడా రుద్దేసుకున్నాను. ఇప్పుడు వేగిన కూరగాయలు, కొంచెం నీళ్ళు, అదేనండి మనకి సాంబార్ ఎంత పలచగా కావాలా ఎంత చిక్కగా కావాలనేది చూసి వేసుకోండి. అలాగే పప్పు ఉడికిచ్చిన నీళ్ళు కూడా వేసుకొని ఈ క్వాంటిటీలో చూడండి ఇలాగ సాంబార్. కానీ ఒక టిప్ ఏంటంటే సుమారు 15 నిమిషాలు మొత్తం అయిపోయి కలిపి పెట్టినాక ఉడికించండి, చాలా బాగుంటుంది. మరిగితేనే కొన్ని వస్తువులు టేస్ట్గా ఉంటాయి, కొన్ని వస్తువులు మరగకుండా తినాలి. ఏది ఎలా తినాలో అలాగే తినాలి. రసం మరగకూడదండి, సాంబార్ మరగాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సాంబార్ బాగా మరిగింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరిచూసుకొని వేసుకోండి. గుమగుమలాడిపోతుందండి. ఈ వాసన మీ దాకా వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా పంపించాలనే ఉంది. సరే, ఖచ్చితంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. వీడియోలో ఏమైనా లోట్లు ఉంటే తెలియచేయాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. నచ్చిందా కూరగాయల సాంబార్? అందరికీ నమస్కారం.